హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఫ్రోజన్ షోల్డర్ అండ్ సర్వైకల్ పెయిన్. ఈ రెండింటికి కొంచెం రిలేటెడ్గా మనం ఒక పేషెంట్ ఈరోజు డైరెక్ట్ మేము ముందు తీసుకొస్తున్నాం. దేని గురించి అంటే ఆల్రెడీ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆయన రిలీఫ్ పొందాడో దాని గురించి డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మా ద్వారా ఆల్రెడీ మా వీడియోస్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి డైరెక్ట్ ఆ పేషెంట్ డెమో చూడండి. ఆయన ఏ విధంగా మన దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చాడు, ఏ విధంగా రిలీఫ్ పొందాడు అనేది ఇప్పుడు తన మాటల్లో విందాం. ఈ సార్ పేరు వచ్చేసి రామ్ కిషన్ చౌహాన్. ఈయన ప్రాబ్లము ఫ్రోజన్ షోల్డర్ అనేది తనకు తెలియకుండా ఇక్కడికి వచ్చే వరకు కూడా తనకు తెలియదు. మనం దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా డయాగ్నోజ్ చేసేసి ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం రైట్ సైడ్కి ఉన్న ప్రాబ్లం సార్. ఆయన ఇదివరకు ఏమనుకున్నాడంటే నాకు మెడ నొప్పే ఉంది, ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు, ఆ మెడ నొప్పి గురించైనా మన దగ్గరకు వచ్చాడు. కానీ ఆయనకు ప్రాపర్గా డయాగ్నోజ్ చేసిన తర్వాత ఈ ఫ్రోజన్ షోల్డర్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డయాగ్నోజ్ చేసిన తర్వాత అప్పుడు ఈయనకు అవగాహన వచ్చింది. ఓహో, నా ప్రాబ్లం ఇది కూడా ఉందా అని చెప్పి అప్పుడు మనకు నెక్కి ఈ ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఇచ్చినాం. ఆ ఇచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 7th డే. ఈ 7th డేకి మనకు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్కి ఫ్రోజన్ షోల్డర్, దట్ హీజ్ ఏజ్ 64 years. సార్, మీరు ఏ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చారు? మీరు నన్ను అంటే మేము ఎలా తెలిసాము అసలు మీకు? యాక్చువల్గా మీరు వచ్చిన తర్వాత మీకు ప్రాబ్లం ఏమి ఉండే, మేము ఏ ప్రాబ్లం ఉంటే దేని ట్రీట్మెంట్ చేసాం ఒకసారి మీ మాటలోనే మా వ్యూవర్స్ చెప్పండి సార్. నాకు ఈ నెక్ మెడ నొప్పి ఒక 1 year నుంచి ఉండే. ఓకే. నేను అక్కడక్కడ చూపించిన డాక్టర్లకు, ఈ న్యూరో సర్జన్కి, తర్వాత మహారాష్ట్ర పోయి మందులు వాడినాము. ఓకే. కొన్ని రోజులు తక్కువైంది, మళ్ళీ అట్లే అయింది. ఓకే. మళ్ళీ ఈ సుమన్ టీవీ ద్వారా యూట్యూబ్లో ఛానల్లో చూసిన. ఓకే. చూసి నేను వారం రోజులైంది ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఈ టెండర్ హ్యాండ్స్ దీంట్లో నాకు 1 week, 5-6-7 రోజుల్లో ఆ మాలేజ్ చేసే దాంట్లో కొంచెం నాకు తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 75% తక్కువ అనిపిస్తుంది. కొంచెం నొప్పి ఉంది, తక్కువ అనిపిస్తుంది. ఎన్ని రోజులు చేంజ్ చూసారు సార్ మీరు? జస్ట్ 1 week. మీకు ఎంత టైం ఇచ్చాను సార్? నేను 1 week టైం ఇచ్చారు. 1 weekలో ఇచ్చినాము. ఆ 1 weekలో మీకు 70% రిజల్ట్. సో మీరు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి మా దగ్గరకు వచ్చినప్పుడు నెక్ పెయిన్ వరకే మీరు నెక్ పెయిన్ వరకే ఉండే. ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసిందా లేదా ఇది వరకు తెలిసిందా? ముందే తెలిసింది. ముందే బట్టి ఈ నెక్ పెయిన్ ఎక్కువ ఉండే, ఇది కొంచెం లైట్గా తక్కువ ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది కూడా బాగా సివియర్గా ఉంది. దట్టు ఇది ఫ్రోజన్ షోల్డర్ అనేది మాత్రం ఇక్కడ మీకు అర్థమైన ప్రాబ్లం. దీని గురించి షోల్డర్ గురించి బాగా మీ దగ్గర ఎక్సర్సైజ్ కానీ మీ స్టాఫ్ కానీ వాళ్ళంతా బాగా ఇది చేసిన తర్వాత మాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు సార్కి వచ్చేసి ఇది మన సర్వైకల్ పార్ట్ అండి. ఇది సార్ ఇక్కడ పెయిన్ ఉందా? పెయిన్ ఓకే, తక్కువ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్లో చూడండి, ఇక్కడ పెయిన్ వస్తుంది సార్. ఈ మూమెంట్, ఈ రేంజ్ మీకు డే 1 మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఇది ఎంతవరకు పైకి వచ్చేది, తర్వాత ఎంత రికవర్ అయింది? మీ దగ్గర వచ్చినప్పుడు ఇంత లేచేది కాదు. ఓకే. కానీ ఇప్పుడు మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేసిన దాంట్లో చేయి పైన ఇక్కడికి ఇట్లా వస్తుంది. ఇంతకుముందు లేకపోతే ఇట్లా లేపాలన్నా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కాస్త మెరుగైంది. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే సార్కి సంబంధించింది ఏదైతే ఫ్రోజన్ షోల్డర్ ఉందో దీనికి సంబంధించింది మనం ఏం ట్రీట్మెంట్ ఇస్తామో జస్ట్ మీకు డెమోలా చూపిస్తాను. ఇది కరెక్ట్గా ప్రాపర్ పాయింట్ తీసేసుకొని మనం ఏదైతే ఈయన పెయిన్ పాయింట్ ఉంటుందో ఆ పెయిన్ పాయింట్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. దట్టు ఈయన ఏజ్ని కూడా మనము రెక్టిఫై చేసుకోవాలి. ఏంటి 64 ఏజ్. ఈ 64 ఏజ్లో కూడా మనము ఎంత ప్రెషర్ పెట్టాలి, ఏం పెట్టాలి, దాన్ని ఎక్కడ పెడితే ఏ పాయింట్లో పెడితే ఆయన రిలీఫ్ వస్తుంది, ఆ ట్రిగ్గర్ పాయింట్స్ మనం బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. సార్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ వచ్చింది సార్ పెయిన్ ఇప్పుడు నేను చేసినప్పుడు? దీని లోపల ఈ కరెక్ట్గా ఈ పాయింట్, ఈ జాయింట్లో ఏదైతే ఆ స్టిఫ్నెస్, ఆ రిజిడ్నెస్, ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ డెన్సిటీ లేయర్ కూడా ఒక్కోసారి డీజనరేషన్ అయినప్పుడు ఈ జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాపర్గా ఈ జాయింట్ రిలీజ్ అనేది చేస్తాం. సో కొందరికి ఏంటంటే ఈయన ఏజ్ కాబట్టి మనం జనరల్గా 2 weeks టైం చెప్పున్నాం మనము. ఆ 2 weeks టైం చెప్పినప్పుడు ఏంటంటే ఆ 2 weeksలో కంప్లీట్గా తగ్గుతుందని చెప్తే ఈయన 7 daysలోనే 75% ఆఫ్ రికవరీ అనేది వచ్చింది. సో ఇంకా 7 days టైం ఉంది. ఆ టైంలో కంప్లీట్గా ఈ జాయింట్ మొత్తం ఫ్రీ చేసేసి దానికి సంబంధించిన ఏ ప్రాబ్లం అయితే ఉందో కంప్లీట్గా చేసేసి సైమల్టేనియస్ నెక్ పెయిన్, సర్వైకల్ ప్రాబ్లం అండ్ అట్ ద సేమ్ టైం షోల్డర్ జాయింట్ ప్రాబ్లం, ఈ 2 సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.